హాయ్ అండి. ఎల్ఎల్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్. సోషల్ మీడియాలో ఎంత అసలు రోజుకొక్క దారుణం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. లంబాడి తండాల అది ఒక అమ్మాయి అనాథ అయిపోయింది. అమ్మాయి అంటే ఒక్క అమ్మాయి కాదు, ఇద్దరు అమ్మాయిలు. తండ్రి చేసిన పాపం వల్ల తల్లిని దూరం చేసిండు. కడుపు నింపే తల్లిని, తోడబుట్టిన తమ్ముడిని. అన్నదమ్ములు లేని బాధలు లేనోళ్ళకే తెలుస్తుందండి. తోడబుట్టినోళ్ళు ఉంటే ఆ బలం వేరే. పెట్టకపోయినా కానీ తమ్ముడు ఉంటే ఆ పిల్లకి సపోర్ట్ ఉండు. ముగ్గురు ఆడపిల్లల తర్వాత కావాలని ఒక బాబుని కన్నరు. కన్న తర్వాత మనకి ఏం మాయ రోగమో ఆ గంజాయి వల్లనో అది నెత్తికి పట్టో నెత్తి పని చేయకనో మొత్తానికైతే భార్యను కొడుకును చంపేసిండు. ఇక బిడ్డలు ఎవరుంటే వాళ్ళనే ఇంకా చంపేసుడు. అట్లాంటోడు వాడు భూమికి బరువు. ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని కొత్తగా అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ఆ ప్రేమ అనేది అసలు ఇప్పుడున్న మనుషులకు లేనే లేదు. ప్రేమ అంటే త్యాగం కోరుతుంది. చావులను రక్తాన్ని కన్నదుడుగా ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. ఇదేంది ప్రేమ పేరు చెప్పుకొని మోసాలు, ఈ చంపుకోవడాలు, ఆకర్షణకు లోనయ్యి పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత జీవితాలు నాశనం చేసుకుంటారు. ప్రేమ అంటే ఒకవేళ వదిలేసినా కానీ వాళ్ళకు ఇష్టం లేకపోతే, భార్య మీద భర్తకు కానీ భర్త మీద భార్యకు కానీ ఇష్టం లేకపోతే ఎవరింటికాడ వాళ్ళు కాముషిగా ఉండాలి. ఎవరి బతుకు వాళ్ళు బతకాలని వదిలేయాలి. వదిలేస్తే ప్రేమ అంటారు దాన్ని. నాతో నీకు చక్కగా లేదు బతుకు, నీ బతుకు నువ్వు బతుకుని వదిలేస్తే అది ప్రేమ. ప్రేమతో వదిలేసినట్టు. లేదు నువ్వు నాకు కరెక్ట్ కాదు అని వదిలేసినా ప్రేమనే, ఎందుకంటే వాళ్ళని బతకనిచ్చినందుకు. కానీ సంపేత్తే అదేం ప్రేమరా నాయన. ఎందుకు పెళ్ళి చేసుకొని జీవితాలు నాశనం చేస్తారు ఆడపిల్లగాని. సమాజంలో ఆడపిల్లలే కరువైపోయారు. ఆడపిల్లలే లేరు. ఒక్కొక్క కులంలో అమ్మాయిలు దొరుకుతలేరు. అబ్బాయిలు పుట్టినప్పుడు ఇద్దరు ఆడపిల్లలైతేమో ఇద్దరు ఆడపిల్లలేనా అంటే ప్రతి తల్లిదండ్రి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, లేదా ఇద్దరు అబ్బాయిలైనా మంచిదే కానీ ఇద్దరు అమ్మాయిలు అయితే ఇద్దరు బిడ్డలని అట్లా బాధ పెడతారు ఆడపిల్లలు ఉన్న వాళ్ళను. కానీ అందరూ చంపుకుంటారా కానీ కొంతమంది అయితే సాదుకుంటారు కదా, వాళ్ళకైతే ఎప్పుడు అవమానాలే. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎట్లా పెళ్లి చేస్తారు, వాళ్ళు ఎట్లా ఏదో ఉన్నంత మందిలో చేసుకుంటారు కానీ అట్లా కూడా ఎప్పటికి భయపెడుతూనే ఉంటారు ఈ సమాజంలో. ఆడపిల్లలు అంటే మొత్తం అబ్బాయిలని ఇప్పుడు ఒక్కొక్క కులంలో అమ్మాయిలు దొరకక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కానీ అబ్బాయిలు ఉన్నారు. పెళ్ళిళ్ళకు పిల్లలు దొరుకుతలేరు అని మంది దానికి చస్తారు ఒక్కొక్కరు. గట్లాంటి సమాజంలో ఉన్న ఈ రోజులల్లో